మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్ కాలనీలో ఫ్లాట్ యజమానులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని బీజేపీ మేడ్చల్ జిల్లా కౌన్సిలర్ మెంబర్ సంగిశెట్టి రవీంద్ర సాగర్ అన్నారు. శనివారం సంగిశెట్టి రవీంద్ర సాగర్ ఫ్లాట్ యజమాని ఆవుల చందుతో కలిసి గోకుల్ నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1968లో గోకుల్ నగర్లో 34 ఎకరాల్లో 408 ఫ్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఆ ఫ్లాట్లను అప్పుడే కొనుగోలు చేశారని, ఆ రోజుల్లో ఆన్లైన్ లేకపోవటం వల్ల కొన్ని ఫ్లాట్లు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కొనుగోలు చేశారన్నారు. లేఅవుట్లో కొన్ని ఫ్లాట్లకు సంబంధించిన యజమానులు ఇక్కడ లేకపోవడంతో అదే అదును చూసుకొని అండదండలతో కొంతమంది వ్యక్తులు నకిలీ జీపీఏలు తయారు చేసి ఆ ఫ్లాట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో లేని యజమానులు ఫ్లాట్ల యొక్క ఈసీలు, వాటికి సంబంధించిన డేటా బయటకు తీసి నకిలీ జీపీఏ తయారు చేసిన వారి భరతం పడతానని రవీంద్ర సాగర్ తెలిపారు. నేను ఎవరికి క్షమాపణ చెప్పే అవసరం లేదని, రాజకీయాలు చేస్తే మేము కూడా దేనికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. ఫ్లాట్ యజమాని ఆవుల చందు సంబంధించిన డాక్యుమెంట్కి మదర్ డాక్యుమెంటు తయారు చేసిన సూత్రధారులు కూడా తెలుసని తెలిపారు. జీపీఏ ఇచ్చిన ఫ్లాట్లకు సంబంధించిన ఫ్లాట్లు ఈసీలు చెక్ చేస్తామని, అప్పుడే నిజమైన ఫ్లాట్ ఓనర్లు బయటకు గుర్తించి వారు వస్తే వారికి న్యాయం చేయటం మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. వారి ఫ్లాట్లు వారికి అప్పగిస్తామని తెలిపారు. అదొకటి రోడ్డు పోయినందుకు ఈ ప్లాట్లు కూడా పోయినాయని కొంతమంది ఓనర్స్ ఈ మర్చిపోయి రాకుండా పోయి వెళ్ళిపోయినాయని దాన్ని అదుపులో తీసుకొని వీళ్ళు అమ్ముకుంటారు. అందులోనే మళ్ళీ వాళ్ళే చేసిన ఈయన కూడా అమ్ముకున్న బాబతే, ఇది కూడా ఈయన కొన్నది కూడా వాళ్ళు అమ్ముకున్న బాబతే, వాళ్ళకి వీళ్ళకి పైసలు తేడా వచ్చి పెరిసి కొట్టింది. ఇది తప్పితే సృష్టించిన మదర్ డాక్యుమెంటే ఈయన తీసుకున్న ఫ్లాట్ బస్, ఇది మాత్రం 100% గ్యారెంటీ ఇస్తాను. సృష్టించిన డాక్యుమెంటే, వేరే కాదు. ఆగి నీకు 2-3 సంవత్సరాలు ఆగి నా అగ్రిమెంట్ చేసుకున్నాక జీపే తెచ్చి బయట పెట్టింది కదా డూప్లికేట్ డాక్యుమెంట్ అని. ఇప్పుడు ఈయన నవంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నాక కదా డిసెంబర్లో ఆయన పోయి జీపే తీసుకొచ్చి ఫిబ్రవరి మార్చిలో ఇవన్నీ బయట పెట్టింది. అంతకుముందు మరి పెట్టలేదు 2 సంవత్సరాల్లో. అప్పుడు డీలింగ్ నడుస్తుంది. వీడు పోతాడా, ఇక్కడ వస్తాడో చూస్తా, వీడు వచ్చి అమ్ముకుంటాడో చూస్తా, అన్ని కావాలి కూర్చున్నారు ఇద్దరు. ఇంకోటి డిసెంబర్లో జీపే చేసుకొని ఎంబడే రాలే, నేను జనవరిలో చేసుకున్నా కదా. నాకు ఎప్పుడు జూలైలో వచ్చిండు. ఇప్పటిదాకా వాళ్ళ మధ్య డీలింగ్ నడుస్తూనే ఉంది. జనవరి నుంచి జూలై వరకు, జూలై 5-6 తారీఖు నుంచి నవంబర్ పడ్డాడు. ఇంకోటి సార్, ఇప్పుడు వాస్తవానికి ఈయన గమ్మిన శ్రీనివాస్ అనేటోడు ఇక్కడనే ఉండి అందుబాటులోనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాడు. మరి పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోసలేరా అన్ని? తర్వాత వీళ్ళు పోయేందుకు వాని మీద పంచాయతీ చేస్తలేరు. వాని పట్టుకుంటే వీడి మధ్యలో వెళ్తాయి, వాని పట్టుకుంటే వీడు మదర్ డాక్యుమెంట్ తయారు చేసింది వీడు బయట పడతాడు అనేటోడు, ఈయన గమ్మినోడు. వాడు బయట పడతాడనే వీడు వాని పేరు చెప్తలేడు, పోలీసు వాళ్ళు పట్టుకొస్తలేరు. వాడిని పట్టుకురామని పోలీసు వాళ్ళని ఫస్ట్, పోలీసు వాళ్ళను వాడిని పట్టుకురామని. వాడు కదా క్లెయిమ్ చేసింది. అసలు క్లెయిమ్ దేవేంద్ర రెడ్డి సపోర్ట్. అక్కడ వీళ్ళంతా బయట పడతారని మీ దగ్గర ఏమైనా ఆఫ్ చేసి గుంజుకొని వదిలిపెడతామని ప్లాన్ చేస్తాం. ఏమైనా పిండుదామా, ఏమైనా దొరుకుతుందా అని ఇవన్నీ వస్తే వీడు ఒక్కడు చదువు మనతో మిగతా ప్లాట్ కూడా మనకి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయడు. మేము ఎన్ని అమ్మినాం అనేది ఒక ఆలోచన. ఇప్పుడు నువ్వు 1,00,000 అయితే మీరు 1,00,000 కడితే లీగల్ అయితే అదివా ఇల్లునే అంటే లేదు సార్ అంటారు. మరి లేదన్నప్పుడు నువ్వు 1,00,000 ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇల్లీగల్గా కడుతున్నాడు, ఆయనకు పైసలు ఉన్నప్పుడు రెగ్యులరేషన్ చెప్పించుకుంటాడు. కానీ నీకు 1,00,000 ఇస్తే లీగల్ అవుతుందా? నువ్వు ఫస్ట్ పర్మిషన్కి ప్రోత్సహించి వచ్చి పర్మిషన్ తీసుకొని కొట్లాడు. కానీ నువ్వు కార్పొరేటర్కి 1,00,000 లేదంటే నాకు 50,000 అవి ఎందుకు అడుగుతున్నావు అంటే, మరి ఆ మధ్యలో అక్కడికి రాకుండా కూడా అయిపోయిన ఆఫీసర్ మల్లికార్జున ఇంటికి జోల బట్టి అడుగుతున్నాడు. ఇట్లా 2 చేతులు పోవడమే, అయ్యా నాకు వేయండి, నాకు లేదు, నాకు ఏం జీతం వచ్చేది 6,000 7,000 వస్తుంది, నాకు ఆ డ్రైవర్ సరిపోదు, పైసలు ఇవ్వండి నాయన అని అడుక్కొని తిన్నాడు. ఇది వాస్తవం. 4 నెలల తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు కాదు. 4 నెలల తర్వాత నేను సాక్ష్యాలతో సహా రికార్డింగ్స్తో సహా మీకు ప్రెస్ మీట్లో పెడతా. ఎందుకంటే ఆయన నా మీద దౌర్జన్యం చేయడం కాదు, మాకేమో బాధ ఉండి మేము పోరాడుతున్నాం. ఆయనకు
హింసించాలి పబ్లిక్ అని పోరాడుతున్నాడు. రెండే ఆయనకు కావాల్సింది. మాకు కొన్ని 100 ప్లాట్లు అమ్ముకున్నవా రియలైజ్ చేసినవా మాకు సంబంధం లేదు. నేను రాలేదు. ఇప్పుడు మా సడగుల ప్లాట్ దగ్గరికి కదా వచ్చినప్పుడు నేను వచ్చిన ఇప్పుడు నువ్వు ఎన్నో ప్లాట్లు అమ్ముతుంటే నేను వచ్చిన ప్రెస్ మీట్ ముందరికి ఎప్పుడన్నా పార్కులు అమ్ముతీవి, షాపింగ్ మాల్ అమ్ముతీవి, నేను వచ్చినా. ఇప్పుడు నీ ప్రోద్బలం లేదు, నీ ఎంబడి కూర్చున్న వాళ్ళు ఎట్లా అమ్ముతారు? వాళ్ళనే పెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెట్టావు, వాళ్ళతోటే నన్ను ఏదేదో మాటలు అనిపించినావు. మరి ఇది కరెక్టా? అంటే నీకు భయపడాలా మేము? నువ్వు నలుగురు తీసుకొని వస్తే గ్యాంగ్ వేసుకొని వస్తే భయపడాలా? వ్యక్తిత్వంగా మేము మామూలుగా బతికేది లేదా? మా ప్లాట్ మీదకి ఎవరైనా వచ్చినప్పుడు న్యాయంగా కొట్లాడే అవసరం మాకు లేదా? ఎందుకు భయపడాలి? భయపడే అవసరం ఏముంది? మనిషికి జీవనశైలిలో ఎవరైనా బతుకోవచ్చు. ఎక్కడో వేరే దేశంకి వెళ్ళి వచ్చినోడు వచ్చి స్వేచ్ఛగా బతుకున్నాడు ఇండియాలో. మనకేమైంది? జై తెలంగాణ అంటావు. మేము తెలంగాణ అనుకుంటలే, మేము తెలంగాణ బిడ్డలేమే కదా. తెలంగాణనే మేము పుడు పోసుకొని ఇక్కడ బతికి లాగుల నుంచి పైన దాకా వచ్చిన వాళ్ళమే కదా. మరి నువ్వేం చేసినావు? జై తెలంగాణ నీకు వస్తుందా? మాకు రాదా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. ఉండొచ్చు మన పక్క రాష్ట్రాల్లో కూడా కొంతమంది సెటిల్ కావచ్చు, వాళ్ళు కూడా మన బిడ్డలే. ఇక్కడనే బతుకుతారు, ఇక్కడనే జీవనోపాధి చేస్తున్నారు, ఇక్కడనే బతుకుదేరు లేని ఎవడు వద్దంటాడు. నీవెవరు దానికి జై తెలంగాణ అని చెప్పు. ఫైనల్గా ఏం లేదండి, ఈ యొక్క ప్లాట్ ఓనర్లకు ఎవరైతే నిజమైన ఓనర్లు ఉన్నారో వాళ్ళకు దక్షదాకా పోరాడుతున్నాను. ఎవరు అడ్డు వచ్చినా, ఎంతమంది అడ్డు వచ్చినా దీన్ని వదిలేదే లేదు. దీన్ని ఈసీలు తేవడం, సర్టిఫైడ్ కాపీలు తేవడం, దొంగ సంతకాలు పెట్టి 2000 తర్వాత ఎంతమంది చేసిరో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించే ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అది డాక్యుమెంట్ అంటున్నారు. ఇప్పుడు ఇది జీపే అనేది పూర్తిగా దొంగదండి. జీపే అనేది మల్లికార్జున గారు కానీ అండ్ గోకుల్ నగర్ కానీ వీళ్ళు తెచ్చిన జీపే బయట పెట్టమనండి. ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడుతున్నా కానీ ఏవేవో కాగితాలు తీసుకొచ్చి నేను పెట్టావు కదా, మరి ఆ జీపే బయట పెట్టు. మల్లికార్జున గారు జీపే బయట పెట్టు, దీని జీపే బయట పెట్టు. ఎన్ని ప్లాట్లకు చేయించుకొచ్చినావు? అప్పుడు తెస్తే ఎంతమంది ఓనర్లు ఉన్నారు, నేను పోయి ఎతికి వాళ్ళకి ఫోన్ చేసి పట్టుకొస్తాను. డాక్యుమెంట్ నాకంటే ముందు నాది 4వ డాక్యుమెంటు. దానికి సంబంధించిన నేను ఈసీలు టోటల్గా ఈసీలు తీసుకున్న తర్వాత వచ్చింది నెంబర్ ఈసీలు వచ్చింది. ఈసీలో టోటల్గా ఈసీలు తీసుకొని నవంబర్లో నేను అగ్రిమెంట్ చేసుకున్నాను. ఈ ప్లాట్ ఈ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో లింకులు 7 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇలా 7 డాక్యుమెంట్లకి ఈసీలు ఇంట్లో వచ్చిన తర్వాతనే నేను నవంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నాను. నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. వీళ్ళు ఇప్పుడు నాకు ఇచ్చిన నోటీసులు ఏమి ఇచ్చారు? ఇది నోటీసు. ఈ నోటీసులో వీళ్ళు జీపీఏ ఏమి ఇచ్చారు? 2000 డిసెంబర్లో మేము జీపీఏ చేసుకున్నాము. 2024లో నాచారం పిఎస్ ఎస్ఐ గారు వెంకటయ్య, గోకుల్ నగరు, బాబా నగరు, అశోక్ నగరు అని ఒక 7 మంది పేర్లు పెట్టి 2024 డిసెంబర్లో మేము జీపీఏ చేసుకున్నాము, ఇది మాది అని నా మీద కంప్లైంట్ ఇచ్చింది. మీకన్నా ముందు కూడా ఆల్రెడీ అలా కేసు బుక్ అయి నడుస్తుందని చెప్పాడు. కేసు బుక్ అయినట్టుంటే నాకే ప్లాట్ సంబంధించి మీ పేరు మీద అంటలేడు. ఆ ప్లాట్కి సంబంధించి 2004లో కేసు నడుస్తుంది. కేసు నడుస్తుంటే ఆ ల్యాండ్ ఆయన రవీంద్ర సాగర్ అనే వ్యక్తి కావాలని కొని నేను చూసుకుంటా అని చెప్పి తీసుకున్నా అంటాడు. అది ఆరోపణ. ఈడ రవీంద్ర సాగర్ ఎందుకు వస్తుండు? మీ క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు నేను ఆన్లైన్లో ఎన్ని జీపీఎలు ఉన్నాయి, ఎన్ని సెల్టీలు ఉన్నాయి, ఇన్ని తీసుకున్న తర్వాతనే కదా నేను ఎదుటి పార్టీని అగ్రిమెంట్ చేసుకున్నది. అంటే జీపే ముందు ఉందా లేకపోతే నేను అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆయన జీపే ఉంది. అంటే ఇప్పుడు నువ్వు జీపే నేను ఆన్లైన్ టోటల్గా తీసుకొని అగ్రిమెంట్ చేసుకున్నా, రేట్ మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నేను నవంబర్లో అగ్రిమెంట్ చేసుకుంటే డిసెంబర్లో ఆయన వచ్చి జీపే వచ్చింది. ఇంకొకటి ఇప్పుడు నేను కోర్టు ద్వారా కూడా కోర్టులో ఆయన ఏదైతే ఇది చేసిండో దీని మీద కంప్లైంట్ ఉందో ఆ జీపే ఇవ్వమంటే కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు ఒరిజినల్ జీపే ఉందా, ఎవరు ఇచ్చిండ్రు ఏంది, అది ఇప్పటి వరకు కూడా నేను లాడ్ ద్వారా కూడా సంప్రదిస్తే కూడా ఇప్పటి వరకు ఆ జీపే బయట పెడతలేదు. మరి నిజమైన నువ్వు ఇదే ఉంటే మరి ఆ జీపే బయట పెట్టి రా, ప్లాట్ కార్డుకి రా, నీదైతే నువ్వు తీసుకో, నాదైతే నాకు. నేను కోర్టులకి నేను 24వ తారీఖు
7వ నెల 24వ తారీఖు నాడు నేను ల్యాండ్ సంపాదించి స్టే తెచ్చుకున్నాను. స్టే తెచ్చుకున్నాక ల్యాండ్ ద్వారా కూడా పోయి ఈ జీపే అయితే ఆయన మీరు ఒకసారి తీసుకోండి, ఈ కంప్లైంట్ కాపీలో జీపే అని ఇచ్చిండు. మిత్రులు మీరు కూడా ఈ జీపే తీసుకోండి. తీసుకొని ల్యాండ్ ద్వారా పోయి నాకు ఆ జీపే ఏ రకంగా జీపే ఇస్తాడు అనేది నేను ఇవ్వమని చెప్పి. రిజిస్టర్డ్ జీపీ ఏనాది లేదు, రిజిస్టర్ లేడు, దాని గురించిన డీటెయిల్స్ ఎవరు ఇవ్వట్లేదు. నేను ల్యాండ్ తీసుకొని పిఎస్ కూడా పోయినా ఇవ్వలే, బయటికి ఎలా తీస్తూనే లేదు. మరి నీవు ఒరిజినల్గా నీకు ఉంది, జీపే ఉంది, నేనే ఇదనుకో, నీవే ఒరిజినల్ అనుకో, తీసుకుంటే బయట పెట్టు. నీ డాక్యుమెంట్ మాత్రం తీసుకో. నా డాక్యుమెంట్ తీసుకుపోయి నువ్వు పిఎస్లో పెట్టించేసి నా మీద కంప్లైంట్ చేసి నీ ప్రమేయం లేదు, నువ్వు ఎందుకు రావాలి? ఇప్పుడు టీపీ టౌన్ ప్లానింగ్ పోతే నీ పేరు చెప్తున్నావు. రిజిస్టర్ ఆఫీస్ పోయినా నేను 4 రూమ్లో కూడా పర్మిషన్ తీసుకొని మార్టిగేజ్ చేయడానికి పోయి చాలని కూడా కట్టినా. ఇప్పుడు చాలని రిసిప్ట్లు కూడా నా దాని ఉన్నాయి, మీకు చూపిస్తాను అందరికీ. చాలని రిసిప్ట్లు కూడా రిజిస్టర్ చేయొద్దని మార్టిగేజ్ కూడా చేయకుండా ఆపినాం. దీని అంతా కారణం మీరు కాదా? టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ క్లియర్గా చెప్తుండు, పొలిటికల్ వాళ్ళు చెప్పినప్పుడు మేము వినాలి. మేము సామాన్యులకు చేయాలంటే పొలిటికల్ వాళ్ళు మేము వినాలి, వాళ్ళ మాట వినడానికి కూడా మేము చేయలేము అని పని ఆపమంటే ఆపి ఊకున్నాం. ఇంకోటి జీపే కూడా ఒకసారి రిజిస్టర్ అయినాక 2023లో ఇయ్యారు కదా రిజిస్టర్. ఎట్లా ఇస్తుంది జీపే? ఎట్లా ఇస్తుంది సార్ చెప్పండి, మీరే క్వశ్చన్ చేయండి. ఇంకొకటి లేదు, ఇంకొకటి కోర్టు నుంచి నేను స్టే ఇచ్చిన, కోర్టు నుంచి నోటీస్ పంపినాము. అడ్రస్ లేదు, వన్ ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు. రిటర్న్ వచ్చింది. రిటర్న్ వస్తే కోర్టు నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. వన్ అడ్రస్ లేదు, వన్ ప్రూఫ్ లేదు, ఏం లేదు. ఆ ఫోన్ నెంబర్ కూడా కలవకుండా నువ్వు ఒరిజినల్ ఉన్నాడు రా. నేను మీలాగేమో ఇది చేసుకోండి కదా. కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, 2 కోట్ల రూపాయలు ఆర్టీజీ ట్రాన్సాక్షన్ చేసి తీసుకున్నా. ట్రాన్సాక్షన్తో సహా నేను నా ఛానల్ పిఎస్లో సబ్మిట్ చేసిన, అక్లాన్మెంట్ తెచ్చిన. నేను క్యాష్ ఇవ్వలే, క్యాష్ ఇచ్చిన తక్కువ 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఆర్టీజీతో సహా మీకు అందరికీ చూపిస్తా. మీరు ఏడిస్తారో ఇవ్వండి. పిఎస్లో ఇచ్చి కూడా అక్నాల్మెంట్ తెచ్చిన. నీకు ఎట్లా కొన్నావు, నువ్వు ఏంది అనేది. 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎవరేమనిపోయినాయి, నా కొన్నాను ఇచ్చిన నేను. రిజిస్టర్ 2023లో అయిపోయిన తర్వాత దాని మీద రిజిస్టరే జీపే ఇయ్యాడు, ఆన్లైన్ కదా, ఆయన్నే ఇయ్యాడు. ఆయన్నే సంతకాలు చేసి ఆయన డాక్యుమెంట్స్ చేసినాక చాలు మళ్ళీ జీపే ఎట్లిస్తాడు ఇయ్యాడు. ఇదంతా వీళ్ళు ఏంటంటే దొంగ జీపే తెచ్చి, నేను అందుకే అంటున్నా జీపేలు బయట పెట్టండి, ఆన్నే రమ్మను, జీపే పోనీ రమ్మని. నీవెవరు కొట్టడానికి ఈడ? ఇంకొక విషయం సార్, ఇగో ఎస్ఆర్ బోలా వీళ్ళు పోయి ఇచ్చి వచ్చిన కంప్లైంట్ 10వ తారీఖు 7వ నెల. ఈ ప్లాట్ మీద ఎలాంటి మాడిగేషన్ కానీ ఏది చేయొద్దు. ఒక్క ప్లాట్ ఇచ్చినా మిగతా ఒక్క ప్లాట్ సర్వే నెంబర్ అని ఇచ్చేచ్చు. సర్వే నెంబరా? సర్వే నెంబర్ మొత్తం